నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. భారత సమాజ్ డెవలప్ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు ఈరోజు తెలంగాణలో దర్శించుకొని కొన్ని బీ ఫామ్స్ ఇవ్వడానికి వచ్చినందువల్ల ఇటురీతిగా కలవడం చాలా సంతోషం తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ భాగంలో భారత సమాజ్ డెవలప్ పార్టీ వాటర్ ట్యాంక్ పైన సుమారు 35 సీట్ల వరకు కూడా పోటీ చేయడం జరుగుతుంది. ముందుగా ఈరోజు పౌర్ణమి సందర్భంగా 15 ఎమ్మెల్యే సీట్ల వరకు కూడా మేము ఇక్కడ ఇవ్వడం అనేది బీ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. 100% మేము కొన్ని సీట్లు కైవసం చేసుకొని రేపు భావితరాల్లో మంచి సుపరిపాలన ఇచ్చినటువంటి వారికి మాత్రమే మేము మద్దతు ఇస్తాం. అటువంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి మాకు నమ్మకం లేదు, అలాగే బీఆర్ఎస్ లేదు, నమ్మకం లేదు. ఉన్న పరిస్థితుల్లో చూస్తే తెలుగుదేశం పార్టీ కూడా అంతకంటే ఏమీ లేదు. కావున కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు తెలంగాణకి బంగారు బాట వేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది కనుక ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే ఈ తెలంగాణ ప్రజలు ఇంకా బాగుపడతారని, ఉజ్వల భవిష్యత్తుగా ఉంటుందని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ యువత చాలామంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో ఐటీ కంపెనీలు ఉన్నప్పటికీ కూడా ఐటీ కంపెనీలు కూడా సరైనటువంటి సదుపాయాలు లేక, సరైన పెట్టుబడులు లేక ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వస్తే 100% ఖచ్చితంగా యువత ఉపాధి అనేది బాగుంటుందనే ఉద్దేశంతో, అలాగే మహిళా ఉపాధి బాగుంటుంది. మహిళలకు ఇక్కడ రక్షణ కరువైపోయింది. అటువంటి మహిళలు కూడా రక్షణ కావాలని చెప్పి భారత సమాజ్ డెవలప్ పార్టీ పెద్ద డిమాండ్ చేస్తుంది. యువతకి మంచి ఉద్యోగాలు ఇవ్వమని డిమాండ్ చేస్తుంది. అందుకని భారత సమాజ్ డెవలప్ పార్టీ నవ సమాజం సమసమాజం అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నా కనుక ఖచ్చితంగా అటువంటి సపోర్ట్ చేసినటువంటి పార్టీకి మాత్రమే భారత సమాజ్ డెవలప్ పార్టీ ముందుకు వెళ్తుందని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.